గ్రూపులో ఉన్న ఆ బాధితులు ఫణీంద్ర ఉన్నారు కదా, తనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. తనను ఒకసారి మనం మాట్లాడదాం తనతో. ఫణీంద్ర మనతో మాట్లాడే పని చేద్దాం. మరొకసారి ఏమంటాడని కూడా మీ ఏదైతే ఆ మహిళ తెలియదు, మీకు తెలుసా, మీకు తెలియదు, ఏం చెప్తారు మహిళ గురించి? అంటే మహిళా కుటుంబానికి కూడా ఇలా గబ్బు లేపలా చేస్తున్నారా? లేదండి, అది ఎందుకు చేస్తున్నారా ఇప్పటికీ అర్థం కావడం లేదండి. అది మేము రీసెంట్ గా ఇప్పుడు అసలు దాదాపు నేను అసలు ఒక ప్రెస్ లో ఉన్నా కూడా ఒక చిన్న ముచ్చ లేకుండా ఉన్నాను అది ఎక్కడే కానీ. దాంతో పాటు నేను పడిన కష్టానికి నేను పార్టీ కోసం నేను చేసిన సేవలు గుర్తించి నా పార్టీ నాకు మంచి స్థానం కల్పించారండి. ఈ రోజు నాకు అసలు ఈ బయట పుకార్ల వల్ల నన్ను ఈ రోజు ఎందుకు చేస్తున్నారో అసలు ఇష్యూ అర్థం కాలేదండి. ఎస్ ఫణీంద్ర, మీరే వాట్సాప్ లో గ్రూప్ లో ఏదైతే వీడియో ఒకటి హల్చల్ అయిందో మీరే దాన్ని అప్లోడ్ చేశారన్నది కూడా తెలుస్తుంది. మేడం ఇది కాదు మేడం, ఇది ఎలా జరిగింది మేడం? నాకు వేరే వాళ్ళు మా ఇంటి కాడికి వచ్చి నాకు చెప్పే వరకు కూడా అసలు నాకు విషయం తెలియదు. నాకు మా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అంటే ఆ గ్రూప్ లో షేర్ అయిందన్న సంగతి వేరే వాళ్ళు చెప్పేంత వరకు మీకు తెలియదు? లేదు మేడం, ఏం తెలియదు మేడం, అసలు మాకు తెలియదు మేడం ఇది. ఓకే, అప్లోడ్ అయిన తర్వాత వీడియోని మళ్ళీ మీరే డిలీట్ చేశారా? మేడం లేదండి మేడం, అసలు నేను ఆ వీడియో కూడా చూడలేదు మేడం. వీడియో కోసం ఇప్పుడు కూడా నా కూడా అసలు ఆ వీడియో చూడలేదు మేడం. ఎట్లా వచ్చిందో ఎవరు మేడం? జస్ట్ మేడం మేడం ఒకటి మేడం, ఈ రీసెంట్ మేడం ఇది మొత్తం ఈ ఏ టెక్నికల్ ద్వారా పరిపూర్ణ మొత్తం అంతా మొత్తం చేస్తున్నాను మేడం. వీళ్ళంతా ఎవరు చేస్తున్నారు ఏమనేది మేము కూడా అసలు సార్లు కలుస్తాం మేడం. ఫణీంద్ర గారు, ఆ వీడియో క్లియర్ గా అది ఆ వీడియో అని తెలుస్తుంది, ఎక్కడా కూడా మార్ఫింగ్ లాగా కనిపించట్లేదు. కానీ మీరు మాత్రం ఏఐ మార్ఫింగ్ చేశారని కూడా చెప్తున్నారు. మేడం మాకైతే మేడం మేడం ఎందుకంటే మేడం 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 ఇంకో విషయం మేడం, మీరు కాదు మేడం, మీరు చెప్పేది మేడం ఒకటి మేడం. మేడం నా ఇట్లా ఫణీంద్ర నుంచి మేడం ఇంతవరకు ఏమన్నా ఇట్లా ఏదైనా సరే మేడం ఒక చిన్న ఒక మైనస్ ఉందన్నా కూడా మీరు చెప్పే నిజమే మేడం అంటాను. ఒక్కడక్కడ ఒక చిన్న మచ్చలే మేడం ఇంతవరకు కూడా. రైట్ ఫణీంద్ర గారు, అసలు ఆ వీడియోలో ఉన్న మహిళ మీకు తెలుసా? పరిచయం ఉందా తనతో? మేడం చెప్పండి మేడం. మహిళ ఎవరైతే ఉన్నారో వీడియోలో మీతో పాటు తను మీకు తెలుసా? పరిచయం ఉందా తను ఇంతకు ముందు? వాళ్ళు మా రిలేటివ్స్ మేడం, మా బంధువులు మేడం, వాళ్ళు కూడా మా రిలేటివ్స్ మేడం. అది ఇంకో విషయం ఏంటంటే మేడం, వేరే వాళ్ళు ఎవరో ఒక పెట్టింటే అంత ఇబ్బంది ఏం లేదు మేడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫ్యామిలీస్ మేడం, అన్నీ ఫ్యామిలీస్ ఇవన్నీ చిన్న సెన్సిటివ్ విషయాలు మేడం. ఇవన్నీ నాకు మ్యారేజ్ అయ్యి మేడం, నాకు 2 పిల్లలు మేడం. నాకు కూడా ఎవరు ఇట్లా పని ఇట్లా పని ఎవరు చేయరు మేడం. అసలు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా పని ఎవరు చేయరు మేడం. అసలు ఎవరు చేస్తున్నారు అసలు మేడం? కేవలం నా మీద కుట్ర చేస్తాను మేడం, అంతే మేడం. ఫణీంద్ర గారు, మీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడు హ్యాక్ అయింది? మరి మీ ఫోన్ హ్యాక్ అయితే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? మేడం లేదు మేడం, ఇంకైతే మేడం ఈ వీడియో వచ్చే ఈ వీడియో తెలుస్తానే ఒకసారి షాక్ అయ్యాను మేడం. వచ్చి షాక్ అయినాను అసలు. వెంటనే దాని నుంచి నేను ఇంకా ఏంటి అసలు ఏం తీసుకోవాలి మేడం. నేను ఇప్పటికీ అసలు నాకు మొత్తం చివరికి వస్తాను మేడం, అసలు నా ఒళ్ళంతా మేడం. అసలు నాకు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? నేను ఇప్పుడు ఇంతవరకు అసలు ఎటువంటి మచ్చలు నన్ను అసలు ఎందుకు ఇట్లా చేస్తాను అనేసి నన్ను అసలు నాకే అర్థం మేడం. ఏమైనా మొత్తం ఫ్యామిలీస్ అని దెబ్బతింటాయి మేడం దీనివల్ల. చేసేవాళ్ళు ఏదో అసలు వేరే విధంగా చేసినా కూడా అసలు ఇబ్బంది ఉంది మేడం. కానీ ఇట్లా సెన్సిటివ్ విషయాల్లో పూర్తి ఇబ్బంది పెడుతుంది మేడం. ఫణీంద్ర గారు, అనంతపురం సింగనమల జర్నలిస్ట్ గ్రూప్ లో మీరు ఉన్నారా? ఆ గ్రూప్ లో మీరే కదా వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. మేడం నేను ఉన్నా మేడం. నేను ఇంతకుముందు నేను ప్రెస్ లో ఉన్నప్పుడు నేను అదే ఆసక్తి గ్రూప్ లో ఉన్నా మేడం. నేను ఉన్నా మేడం, అదే గ్రూప్ లో ఉన్నా మేడం. ఓకే, ఉన్నా మేడం. దాంతోపాటు ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి మేడం. నాకు ఇంకా మొత్తం అంతా ప్రెస్ గ్రూప్స్ అన్ని మేడం. కేవలం బిగ్ టీవీలో మాత్రమే కాదండి, సోషల్ మీడియా మొత్తం కూడా మీ వీడియోనే వైరల్ అవుతుంది. మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? మేడం ఇది మొత్తం ఫేక్ మేడం. ఇది కేవలము రాజకీయ పరంగా అసలు ఇప్పుడు డెవలప్ అయితే అంటే మా కొంచెం చూడలేని వాళ్ళ మీద ఇస్తున్నాం అంతే. కేవలం రాజకీయ కుట్ర మేడం అంటే రాజకీయ కుట్ర మేడం. ఎందుకంటే మేడం ఇంతకంటే చెప్పలేము మేడం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మేడం, ఇప్పుడు రాబోయే ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎవరైనా ముందుకు వస్తా అంటే వెనక్కి పీకే వాళ్ళు తప్ప అసలు ఇంకోటి ముందుకు పంపించే వాళ్ళు ఎవరు లేదు మేడం. ఇప్పుడు నేను ఒక బీసీ కులంలో పుట్టినా మేడం. బీసీ కులంలో ఉండి బీసీ కులంలో నుంచి అసలు ముందుకు వచ్చి బీసీ కులంలో నుంచి నేను అసలు నా పరంగా నాతో ఉన్న వాళ్ళ పరంగా నేను ఎప్పటికీ నేను ముందు ఏ కష్టం ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరికి ముందు ఉన్నా మేడం. నేను కాదు మేడం, మీరు ఒక్క విషయం మేడం, మీరు నా కులం మేడం మేడం ఒక విషయం మేడం, నా కులం మేడంలో ఒక్కసారి మనం ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మేడం. ఒకసారి మేడం మా అందరికీ ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే నేను అర్ధరాత్రి కూడా 10 నిమిషాలు అసలు ముందు ఉండేవాడిని వ్యక్తి మేడం.
ఇది ఫేక్, నేను చెప్పిన మాట ఫేక్ అయితే మేడం, చెప్పిన మాట ఈ కథ ఫేక్ అయితే మేడం. మేడం అది ఇప్పుడు ఫేక్ అంటే మేడం మీరు చెప్పేది నిజమే కూడా మేడం. నేను ప్రతి నిమిషం అసలు అన్ని విషయాలు నేను కష్టంలో అన్నిటితో ముందుంటే వ్యక్తి మేడం. నేను అలాంటి వ్యక్తి నన్ను ఈ రోజు నన్ను ఇంత ఇట్లా ఇబ్బంది పెడుతుందండి. ఇబ్బంది పెట్టడమే కాదు మేడం, ఇవి నా విషయం ఇబ్బంది పెట్టే విషయం పక్కన పెడితే ఈ రోజు 2 ఫ్యామిలీస్ మేడం, 2 ఫ్యామిలీస్ పూర్తి దెబ్బ తీశాను మేడం పూర్తిగా. అంటే వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు కూడా మీ ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం మీకు తెలీదా? ఏం తెలియదు మేడం, అసలు ఫోన్ అసలు అది విషయమే తెలియదు మేడం పూర్తిగా. అది విషయం తెలియదు మేడం, అది ఏం జరుగుతుందో అసలు తెలియదు మేడం. నాకున్నట్టు నాకు అసలు వేరే మా ఇంటి దగ్గర వచ్చి నన్ను లేదు చెప్పినప్పుడు అప్పుడు చూసినా కూడా అప్పుడు కూడా నా దగ్గర వీడియో లేదు మేడం. అది మరి అప్లోడ్ అయిన వీడియోని తీసుకుని మీరు పోలీసులను ఆశ్రయించారు. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడలేదు మేడం వీడియో కూడా. కానీ ఆ పర్సన్ పర్సన్ అని నాకు చెప్పారు. కానీ ఊరికి అనవసరంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అసలు ఫ్యామిలీస్ డబ్బులు ఇప్పిస్తున్నారు అనేది ఇప్పటికీ అర్థం కలుగుతున్నాను పూర్తిగా. ఈ రాజకీయ కేవలం రాజకీయ కుట్ర మేడం ఇది. కేవలం నేను ఒకసారి నేను ముందుకు వస్తుందంటే నన్ను డ్యామేజ్ అనేది చేస్తాను మేడం పూర్తిగా. మరి పోలీసులను ఆశ్రయించాను అంటున్నారు, పోలీసులు ఏం చెప్పారండి? మీరు కేసు నమోదు చేశారా? ఈ వీడియో ఏదైతే అప్లోడ్ అయిందో తప్పకుండా వెళ్తాం మేడం. పోలీసులు వెళ్ళేసి, ఎందుకంటే మేడం వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను మేడం. నేను మాట్లాడి చెప్తాను మేడం. ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నారు? వీడియోలో ఉన్న పడింద్ర ఒకటే చెప్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆ కుట్ర దాగి ఉంది వెనకాల. బీసీ నాయకుడు ఇలా చేసి ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది నాయకులు ఇలా చేస్తున్నట్టు కూడా తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీస్ నుండి ఇబ్బంది పడతాయని కేవలం నేను బయటకు వచ్చాను తప్ప ఆ వీడియో ఉన్న నేను కాదు, నా ఫోన్ హ్యాక్ అయ్యే విషయం కూడా నాకు తెలియదు అంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది రత్న. రైట్ యోగానంద్, మనం చూసుకుంటే అతను ఎవరిపైన ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ గా వీడియోలో అర్థమవుతుంది అది అతనే ఉన్నారు ఆ మహిళతో అని చెప్పి, తానే పోస్ట్ చేసి డిలీట్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏఏ మార్ఫింగ్ అంటున్నారు. సరే ఓకే రైట్, అయితే ఎవరు చేస్తుంటారు అనే దాని ఎవరైనా అనుమానం వ్యక్తం చేయడం కానీ అటువంటిది ఏదైనా ఆరోపిస్తున్నారా? ఇప్పుడు ఇంకా ఈ దీంట్లో విషయంలో పూర్తి వీడియో వచ్చిన తర్వాత షాక్ తో ఉన్న నేను కూడా ఎక్కడ ఏం చేయాలి పాల్పడే పరిస్థితి. ప్రస్తుతం పోలీసులకు వెళ్లి దీనిపై కంప్లైంట్ ఇస్తాను. ఈ వీడియో నేను కాదు మార్ఫింగ్ వీడియో అని చెప్పే ప్రయత్నం చేస్తాను చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో వచ్చిన తర్వాత షాక్ లో ఉన్నా, నా గురించి కాదు కదా, నా కుటుంబాలు అటువైపు మహిళా కుటుంబం కూడా ఇబ్బంది పడుతున్న విషయంలో షాక్ గా ఉన్నా. నాకు షివరింగ్ వస్తుంది, మాట్లాడేది కూడా వీలు కాలేదు, అంత బాధలో ఉన్నా నేను. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని వెనక ఎవరున్నారో వారే తెలుసుమని కోరుతా అంటూ కూడా పణీంద్ర చెప్తున్నాడు రత్న. యోగానంద్ కంప్లైంట్ చేసినప్పుడు కేవలం ఫణీంద్ర మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే మహిళతో పాటు వెళ్లి కూడా కంప్లైంట్ చేస్తున్నారా? ఆ మహిళ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇష్యూకి సంబంధించి పార్టీ పరంగా ఏ విధంగా యాక్షన్ ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే ఇప్పటికైతే ఆ వీడియోలో ఉన్న మహిళ కేవలము తెలిసిన మహిళ మాత్రమే అని చెప్తున్నా. ఆమె ఆ మహిళను ఎక్కడ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక్కనే వెళ్లి కంప్లైంట్ ఇస్తాను. ఆ మహిళ సంబంధం లేదు ఎక్కడ కూడా. ఆ మహిళ కుటుంబాన్ని కూడా కేవలం నాశనం చేస్తుంది, కొంతమంది ఇలా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నేను వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు ఆలోచిస్తామంటూ కూడా పణీంద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా చెప్తున్నా, వీడియో నేను కాదు, నేను అట్లాంటి పనులు చేయను, కేవలం నా గురించి కావాలంటే మీ నడపల్లో పట్టణంలో ఎంక్వైరీ చేయండి, నేను ఎక్కడా కూడా బయట ఇట్లా వ్యక్తి ఇట్లా పని చేసేవాడిని కాదు, నేను చాలా ఫెయిర్ గా ఉండి 10 మంది సహాయం చేసేవాడిని అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వీడియో పట్ల ఇప్పుడు పోలీసులు కానీ